మేషరాశి జాతకులకి ఈ యొక్క ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా శనీశ్వర ఫలితాలు మరియు శనీశ్వర వక్రగతి సంచారం వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావాలు ఉన్నారగా ఎటువంటి దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి. ప్రధానంగా బృహస్పతి ఉచ్చస్థానంలో కేంద్రాధిపత్యం పొందడం వల్ల ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మీకంతా కూడా. ధనయోగ కారకుడు అంతా కూడా శుభవీక్షణ ఏ రకంగా ఇస్తూ ఉంటారు. ఏ మాసంలో అంతా కూడా మీకు ప్రధానంగా ఆగస్టు నెల మాసంలో 18వ తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగాలంతా కూడా పడబోతున్నాయి. 40 రోజుల దాకా బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఉచ్చ స్థానంలో ఇక్కడ కర్కాటక రాశిలో ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి కానీ శుభకర వ్యయం జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఏలినాటి శని ప్రభావం మరియు వక్రగతి శనీశ్వర సంచారం అంతా కూడా ఉంది కానీ ఖర్చులు విపరీతంగా ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాత కావున ఈయనంతా కూడా కర్మయోగాన్ని ఇస్తుంటాడు. బృహస్పతి అంతా కూడా శుభగ్రహం కావున ఇక్కడంతా కూడా పుణ్యయోగానంతా కూడా లెక్కించి మీకు పునఃపంచాల్సి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఈ రకంగా ఉంటుందంటే కర్మఫలదాత అంతా కూడా మీ కర్మాన్ని అంతా కూడా అనుభవించిన తర్వాత పుణ్య ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి అంటుంటారు. ఇక్కడ చూసుకుంటే బృహస్పతి అంతా కూడా పర్లేదు. ఈ యొక్క బృహస్పతి యొక్క శుభవీక్షణ వల్ల శుభయోగానంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి ఇస్తూనే ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మీకు ధనం లభిస్తూ ఉంటుంది. ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. తద్వారా మిశ్రమైన ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా చూసుకుంటే గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంటుంది. శుభగ్రహాలంతా కూడా ఇక్కడ చూసుకుంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం మరియు ఇక్కడ నీచ స్థానంలో ఆగస్టు నెల మాసంలో చూసుకుంటే శుక్రుడంతా కూడా కన్యారాశిలో ప్రవేశం చేయడం వల్ల ఆర్థికంగా మీకంతా కూడా ఖర్చులు విపరీతంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి అంతా కూడా నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల గృహంలో చికాకులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఉండొచ్చు. మరియు అనారోగ్య సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. అనారోగ్యం ఇబ్బందులు అనేది ఉండొచ్చు. ప్రధానంగా అప్పులు విపరీతంగా చేయడం అనేది ఉంటుంది. మనశ్శాంతి లోపం అనేది ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా అనుకోని మీకంతా కూడా పేరు ప్రఖ్యాతలు రాకపోవడం కానీ మీరంతా కూడా ప్రమోషన్స్ చేస్తుంటే దానికంతా వాయిదా పడుతుండడం కానీ జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ బృహస్పతి ఈ 40 రోజుల్లో మీకంతా కూడా మంచి శుభయోగాన్నంతా కూడా ఇవ్వబోతున్నాడు. విపరీత రాజయోగాన్ని ధనయోగాన్నంతా కూడా ఇవ్వబోతున్నాడు. ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం తైలాభిషేకం చేయడం, తిలదానం చేసుకోవడం, కూష్మాణ దానం చేయడం, కర్మదోష నివారణార్థం ఇదంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించడం. ప్రతి శనివారం రోజున 6 గంటల నుంచి 7 గంటల లోపల శనిహోర అనేది ఉంటుంది. మీరు తైలాభిషేకం చేయించుకొని ప్రధానంగా రుద్రాభిషేకం చేయించుకొని ఈ యొక్క గోమాత సేవ చేయడం వల్ల ఆంజనేయ స్వామి వారికి సింధూర అభిషేకము నాగవల్లి దళార్చన చేయడం వల్ల మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల విపరీత ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని ఆరాధన చేసి కాలభైరవ అష్టాంగాన్ని చదువుకోవడం. ప్రధానంగా ప్రతిరోజు కూడా రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు చేసి ఆవాల నూనెతో దీపారాధన చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. ప్రతినిత్యం కూడా శునకాలకి ఆహారం సమర్పించడం వల్ల ఈ యొక్క ఏనాటి శని ప్రభావం అంతా కూడా కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడంతా కూడా చూసుకుంటే జ్యోతిష్య శాస్త్రంలో చెప్పిన విధానంగా గ్రంథాల్లో అంతా కూడా చెప్పిన విధానంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే ఎవరైతే గనక ఈ యొక్క మారేడు చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేస్తుంటారు, రావి చెట్టుకంతా కూడా ప్రదక్షిణాలు చేస్తుంటారు, మరియు జమ్మి చెట్టుకంతా కూడా ఆవునైతో దీపారాధన చేయడం, ఆవాలనతో దీపారాధన చేయడం వల్ల విపరీత రాజయోగ ప్రాప్తి ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారి యొక్క చరిత్రని పారాయణ చేసుకోండి. బృహస్పతి అనుగ్రహం వల్ల శుభయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. విపరీత ధనయోగ ప్రాప్తి అదృశ్య యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. అకాల కష్టాలు దుఃఖాల నుంచి బయటపడడానికి అంతా కూడా శుభయోగాలంతా కూడా బృహస్పతి ఇవ్వబోతున్నాడు. కావున ప్రతినిత్యం కూడా ఈ నామాన్ని జపాన్ని ఆచరించండి. ద్రాం దత్తాత్రేయాయ శరణమాత్రేయ సంతుష్టాయ నమః. ప్రధానంగా ఈ దత్తాత్రేయ స్వామివారి యొక్క మంత్రానంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేణ సంతుష్టాయ నమః. 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 ద్రాం దత్తాత్రేయాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోండి. తద్వారా ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామివారిని అర్చించడం, ప్రధానంగా అరటి పళ్ళతో స్వామివారిని అర్చించడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. పిప్పలాద ఋషి యొక్క చరిత్రని పారాయణ చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం ఎంత కఠోరంగా ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా సకల దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహదేవతల అనుగ్రహం లభిస్తుంది. నవగ్రహాలకు అభిషేకం చేయించుకోవడం, పరమేశ్వరుడికంతా కూడా ప్రదోషకాలంలో ఈ యొక్క అభిషేకము అన్నాభిషేకం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా
ఎవరైతే కనుక దేవాలయంలో పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తుంటారో మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ దత్తాత్రేయాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారిత్య ఆగస్టు నెల మాస ఫలితాల భాగంగా వక్రగతి సంచారం అంతా కూడా శని భగవానుడు అంతా కూడా ఇక్కడ గోచారిత్య 138 రోజుల దాకా గోచారిత్య సంచారం అని జరుగుతుంది. వక్రగతి అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే కనుక ఏలినాటి శని ప్రభావాలు ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే మేషరాశి జాతకులు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. కర్మదోష నివారణార్థం తైలాభిషేకం చేసుకోవడం విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకు కూడా ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉన్నప్పటికి కూడా అంతగా ప్రభావం అనేది చూపరు. శని భగవానుడు రాష్ట్రాధిపతి కావున మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ మీనరాశి జాతకులకు కూడా ఇక్కడ ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది కావున ప్రధానంగా మీనరాశి జాతకులు జన్మస్థ శని దోషము, వక్రగతిలో శనీశ్వర సంచారం అనేది ఉంటుంది. ఖర్చులు విపరీతంగా ఉండడం, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉండడం, విపరీతంగా అనారోగ్య ఇబ్బంది అనేది ఉండడం, మానసికమైన చింతన అనేది ఉండడం, కర్మదోష నివారణార్థం ప్రతినిత్యం కూడా తైలాభిషేకం చేయడం, పిల్లలు దానం చేసుకోవడం, అనాథాశ్రమంలో అన్నదానం చేయడం విశేషమైన లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం ఆచరించిన వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి రావడం, శునకాలకి ఆహారం పెట్టడం, గోమాత సేవ చేయడం, గోమాతకంతా కూడా ఆహారాన్ని సమర్పించడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడం, పచ్చిక తెలగపిండి గ్రాసాన్నంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల ఈ 3 రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చూసుకుంటే ఈ 5 రాశుల వాళ్ళకంతా కూడా చూసుకుంటే విశేషంగా ఈ యొక్క రాజయోగ ప్రాప్తి, బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, బృహస్పతి యొక్క వీక్షణ వల్ల శుభయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బృహస్పతి యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. 40 రోజుల దాకా విశేషమైన రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రథమైన రాశి ఏంటిదంటే ఇక్కడ మొదటి రాశి అంతా కూడా కర్కాటక రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది కావున విశేషమైన రాజయోగ ప్రాప్తి అంతా కూడా మీకు పట్టిందల బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన ధనప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, శుభకార్యాలు నెరవేరడం, వివాహాది శుభకార్యాలు మీకు మంచి సంబంధం రావడం, మంచిగా వివాహాది శుభకార్యాలంతా కూడా శ్రావణ మాసంలో వివాహం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మకర రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగము, వివాహాది శుభకార్యాలు నెరవేరడం కానీ, మంచి సంబంధం రావడం కానీ ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరగడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. దత్తాత్రేయ శాంతి పూజలు ఆచరించండి. దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞహోమాది కార్యక్రమాలు ఆచరించండి. ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అర్ధాష్టమ శని దోషణం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ శనీశ్వరుడు వక్రగతి సంచారం ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. బృహస్పతి అంతా కూడా సకల గ్రహదోష నివారణార్థం నవగ్రహాలకు అభిషేకం చేయడం, శని భగవానుడికి అభిషేకం చేయడం, బృహస్పతికి అభిషేకం చేయించుకోవడం, శుక్రుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది, మాటకి విలువ పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా 40 రోజుల దాకా బృహస్పతి అంతా కూడా విపరీత ధనయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇంకో రాశి ఏంటిదంటే ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశి జాతకులు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని ఆచరించడం, శనీశ్వర వక్రగత దోష నివారణార్థం ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి మరియు వెంకటేశ్వర స్వామి వారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి విశేషమైన ధనయోగ ప్రాప్తి, ఆకస్మిక ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కన్యారాశి జాతకులకు కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపూలతో అర్చించడం, మల్లెపూలతో అర్చించిన వాళ్ళకి కన్యారాశి జాతకులు కూడా బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించబోతున్నాయి. విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకున్న మాత్రం చేత విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్ట ఆయన నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం విశేషమైన ధనయోగాలంతా కూడా పట్టబోతున్నాయి. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మీకంతా కూడా వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పులు జరగడం కానీ, నూతన ఉద్యోగాల్లో మార్పులు జరగడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవడానికి ప్రమోషన్స్ లభించడం కానీ జరుగుతుంది. ఇంకో రాశి అంతా కూడా చూసుకుంటే మీనరాశి జాతకులకంతా కూడా విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం రావడం, వివాహాది శుభకార్యాలు నెరవేరడం, గృహయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి అంతా కూడా స్థిరాస్తి లాభాలు కూడా పట్టబోవడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. వారాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది.
మంచిగా మీకంతా కూడా మంచి సంబంధం అంతా కూడా వెతుక్కుంటూ వస్తుంది. మీకంతా కూడా వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మీకంతా కూడా ధనయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కర్మదోష నివారణార్థం శని భగవానుడి తిలదానం చేసుకోవడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం వల్ల, కర్మదోష నివారణార్థం మీరంతా కూడా పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, యజ్ఞహోమాది కార్యక్రమాలు, లక్ష్మీకుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, వ్యాపార స్థలంలో శ్రీయుక్త పారాయణం ఆచరించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. ధర్మదత్తాత్రేయాయ నమః.